సింపుల్ థింగ్స్ని కాంప్లికేటెడ్ చేసుకోకూడదు. ఎస్, ఈ పర్టికులర్ కేసులో మాత్రం ద ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద స్మాల్ కిడ్. ఆ స్మాల్ కిడ్కి ఇస్తూ 50% మీరు పెళ్ళైనాక సంపాదించిన ప్రతి రూపాయి ఆ పిల్లగాని పేరు మీద రాయండి. ఆ పిల్లగాడు కూడా పెద్దగా అయినాక ఎలాంటి ఆడిష్టం ఉన్నట్టు చేసుకోకుండా పనికొచ్చే దానికి వాడుకునేటట్టు చేయండి. మిగిలిన 50% షేర్ సమానం చేసుకోండి. పీడా పోతుంది. చాలా సింపుల్ విషయం అది. ఓకే, సో ఆ క్రమంలో ఆమె ఏం మాట్లాడింది చూసినాక లాస్ట్లో మీ కామెంట్స్ అవుతా. ఓకే, ఎందుకంటే పిచ్చి కుక్కలు అరిస్తేనే మీ అందరికి వినిపిస్తుందేమో, అందుకే నేను నా కూల్ లూజ్ అవుతున్నాను. నా సపోర్టర్స్ అఫెండ్ అవ్వకండి దయచేసి. సరే, నేనే ఉద్యమం చేయట్లేదు. చూడండి మిత్రులారా, ఈమె ఇప్పుడు నార్మల్ గా చూస్తే వీళ్ళు ఎట్లుంటారు కలరు, ఇప్పుడు ఇల్లు చూపెట్టినంత తెల్లగా ఉండరు. ఎందుకు ఈ లైటింగ్ పెట్టుకున్నావు? ఓకే, మేకప్ ఆడవాళ్ళు అయితే మేకప్ వేసుకుంటారు. ఓకే, కానీ ఎందుకు ఈ ఫిల్టర్లు ఎందుకు వేస్తున్నారో నాకు తెలుస్తలేదు. అప్పుడు ఏమవుతుంది, ఫిల్టర్ ఇట్లా నువ్వు ఉన్నదానికి కంప్లీట్ డిఫరెంట్ చూపెడితే రేపు పొద్దుగాల రియాలిటీలో మిమ్మల్ని చూసినప్పుడు నేను వెతుక్కోవాలి, ఏడున్నారా ఈ మనుషులు, అలా చూసిన వాళ్ళు ఏడున్నారని వెతుక్కోవాలి. ఎందుకు 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 రియాలిటీకి ఎందుకు దూరంగా బతకాలి? దేవుడు ఇచ్చింది ఏది ఉంటుంది, ప్రకృతి ఇచ్చింది ఏది ఉంటుంది, దాన్ని మార్చలేనప్పుడు యాక్సెప్ట్ ద ట్రూత్. ఎందుకు రియాలిటీకి దూరంగా బతకాలి? అన్ని ఫిల్టర్లు ఎందుకు వేయాలి? ఐ డోంట్ నో. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఈవెన్ అంటలేను. చాలా మంది లాస్ట్ టైం ఒకటి ఫోటో కూడా పెట్టిన. సో చాలా మంది రియాలిటీకి దూరంగా బతుకుతారు. ఎందుకు బతుకుతారు అంటే వాళ్ళ ఫేస్ వాళ్ళకి నచ్చట్లేదా, వాళ్ళ శరీరం రంగు వాళ్ళకి నచ్చట్లేదా? ఐ డోంట్ నో. అవసరం లేదు, బట్ ఎంతో కొంత ప్రేమ చూపిస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. కొంతసేపు కామెంట్స్ చూడను. ఐ డ్రీమ్ లో నేను మంజుషా గారికి ఇక్కడే స్టార్ట్ అయిందంట. యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఇచ్చా నా బ్రాండ్ గురించి, నేను చేసిన మార్కెటింగ్ గురించి, ఎవ్రీథింగ్ గురించి నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. అమ్మాయి దానిలో నేను ఆమె ఇట్లా రింగులు ఉంటాయి ఒక అమ్మాయికి, లా ఉంటది. అవును, సార్ గురించి మాట్లాడానా? ఒక్కసారి చూడండి, ఈ డ్రామాస్ అన్ని. అండ్ మోర్ ఓవర్ నేను ఏ పాయింట్ ప్రూవ్ చేసుకోవటానికి రాలేదు. ఇదిగో నా వెంట్రుకతో సమానం. మీరు ఈ రోజు చేస్తున్న ఎలిగేషన్స్ ఒక కుక్క అండ్ హిస్ రాసలీలలు. చూడండి కదా, వెంట్రుకతో సమానము కుక్క అంటే ఇప్పుడు వాట్ ఎవర్ షీ వాంట్స్ టు టెల్ షీ కెన్ టెల్ ఇన్ ఏ నైసర్ వే ఆల్సో. ఆ భాష మాట్లాడే పద్ధతిలో తెలిసిపోతుంది. ఈమె చాలా గమండ్ ఉంది. అంటే గమండ్ అంటే ఏమంటారు, అంటే ఆధిపత్యం అంటారు చూసారా. ఇట్ హ్యాస్ టు బి మై వే. అన్ని విషయాల్లో నేనే కరెక్ట్, నేను చెప్పింది వినాలి వాడు, ఎవడైనా సరే, ఇంట్లోడే కాదు బయటోడైనా సరే అన్న ఆ టోన్ కనిపిస్తుంది ఆమె మాట్లాడే విధానంలో. ఆమె థాట్ ప్రాసెస్ తెలిసిపోతుంది. ఏది, ఇట్ హ్యాస్ టు బి మై వే. నీవు చెప్పిన దానికి భిన్నంగా చెప్పితే మన బతకనియదు ఆమె. అది కనిపిస్తుంది ఆమె టోన్, ఆమె వాడే పదజాలం కానీ ఆమె టోన్ కానీ. ఏదైనా ఎలిగేషన్స్ అయితే నా మీద పెంట రుద్దాలని చూస్తున్నారో, ఆ పెంట అనేది నాకు ఎంట్రుకతో సమానం. ఎంత మంది కుక్కలైనా మీరు కొనుక్కోండి, ఎన్ని కుక్కలైనా రోడ్లకి మొరగండి, నాకు ఎంట్రుకతో సమానం. ఎందుకంటే నేను చేసిన నథింగ్. చెప్పండి, ఆమె మాట్లాడినది ఏమన్నా ఒక ఆమె ఏం చెప్పాలనుకుంటుందో ప్రజల ముందు ఏమంటారు, ఒక ఫ్రెండ్లీ వాతావరణం చెప్పాలని ఉన్నట్టుంది ఆమె టోన్. మీ ఇన్స్పిరేషన్ ఉన్నాడు కదా, పిచ్చి కుక్క కరిచినట్టు అరుస్తున్నాడు. If your arms look like this and your belly looks like this, you are not fat. You just have too much cortisol. That's because అతను ఒకసారి చెప్పమనండి, నేనేం చేయలేదని. సిగ్గు లేకుండా ఒక తల్లికి పుట్టి ఒక అక్క ఉండి సిగ్గు లేకుండా కూర్చొని అతను ఏమన్నాడు, నాకు ఇంట్లో భోజనం దొరకకపోతే నేను బయటికి వెళ్ళి భోజనం చేస్తున్నా అన్నాడు. ఆయన ఏమన్నాడు, మేము సపరేట్ అయినాం కదా, సపరేట్ అయినాక నేనేం చేసుకుంటే నీకెందుకు అన్న కాంటెక్స్ట్ లో మాట్లాడిండు ఆయన. ఓకే, నువ్వే ఈమె కూడా ఎక్కడ చూసినా నాకు కూడా బాయ్ ఫ్రెండ్, అది ఏమంటారా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. కెన్ యూ చేంజ్ హిమ్? మరి ఎందుకు చేసుకున్నావు అట్లా? నువ్వు కరెక్ట్ తెలుసుకోకుండా 6 ఏళ్ళు లవ్ చేసి ఎందుకు చేసుకున్నావు? మళ్ళీ వాడు అట్లాంటి కుక్క అని తెలిసినాక నీ తప్పు కూడా ఉంది కదా. యూ మేడ్ ఏ రాంగ్ చాయిస్ కదా. రాంగ్ చాయిస్ చేసినప్పుడు వాడు మళ్ళీ ఇన్స్టెంట్ గా పెళ్లి చేసుకొని వీళ్ళు కాలేజ్లో ఆ అబ్బాయి క్లాస్మేట్స్ అంట. ఆ అబ్బాయి కంటే 1 year సీనియర్, 1 year ఏజ్ లో పెద్దదంట. ఆయనకు 18 ఉంటే నాకు 19 ఉండనట.
సో ఆ ఏజ్లో పెళ్లి చేసుకుని 6 పేజీలో లవ్ చేసి లవ్ డేటింగ్లు అని చెప్పి చుట్టాల ఇంటికి పోయి అక్కడ కూడా వాళ్ళ ఇంట్లో కూడా సెక్స్ చేసుకొని ఇట్లా అనేక చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేసి అట్లా 6 ఏండ్లు వాళ్ళు లవ్లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. మరి వాడు కుక్క అని తెలిసినాక ఎందుకు చేసుకున్నావు అంటే వాడిని సరిగ్గా అసెస్ చేయడంలో నువ్వు ఫెయిల్ అయినావా? మరి ఇఫ్ యూ మేడ్ ఏ రాంగ్ చాయిస్ అనుభవించు మళ్ళా. చెప్తున్నాను, నేను ధర్మ మహేష్ అనే వ్యక్తితో కలిసి ఉన్న అన్ని రోజులు ఇప్పటికీ నేను కలిసే ఉన్నా. డివోర్స్ ఇవ్వలా. డివోర్స్ ఇవ్వకపోతే కలిసి ఉన్నట్టు కాదు. డివోర్స్ ఇవ్వకపోతే కలిసి ఉన్నట్టు కాదు. డివోర్స్ ఇవ్వకపోతే అధికారికంగా గుర్తించలేదు అని అర్థం, అంతే. దట్ డస్ నాట్ మీన్ యు ఆర్ లివింగ్ విత్ హిమ్ ఆర్ యు ఆర్ స్టిల్ హస్బెండ్ అండ్ వైఫ్. చట్ట ప్రకారం మాత్రమే మీరు హస్బెండ్ అండ్ వైఫ్. మీరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి ఒకటే ఇంట్లో కలిసి ఉండి ఆప్యాయతంగా ఉంటే కలిసి ఉన్నట్టు. అలా లేకుండా రోజు యుద్ధ వాతావరణం చేసుకొని లేకపోతే సపరేట్ అయి ఉంటే మీరు కలిసి ఉన్నట్టు కాదు. మీరు ఓన్లీ అధికారికంగా విడాకులు తీసుకోలేదు కానీ మీ మనసులో ఆల్రెడీ విడాకులు తీసేసుకున్నారు. దట్ ఈస్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పటి వరకు ఏ వ్యక్తితో, అర్థమైంది కదా, ఏ వ్యక్తితో నా ఇంటికి ఎందుకు వచ్చారంటే నేను ఒక బ్రాండ్ ఓనర్ని. నేను ఇంకా డైవోర్స్ తీసుకోలేదు కాబట్టి నేను వేరే వాళ్ళు ఎవరితో సెక్స్ చేయలేదు, కానీ వాడు మాత్రం గజ్జి కుక్క లెక్క తిరుగుతుండు అని చెప్తుంది. కరెక్టే. వాడి మనసులో అనుకున్నాడు నీతోటి అయిపోయింది, ఎండ్ అయిపోయింది అని అనుకున్నాడు. నువ్వు కూడా అనుకుంటున్నావు కానీ నువ్వు ఓన్లీ చట్టానికి గౌరవం ఇస్తున్నావు, అంతే. అర్థమైందా? నేను ఒక బ్రాండ్ ఓనర్ని, గజ్జి కుక్కని కాదు. నాకు ఒక సర్కిల్ ఉంటుంది. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ని, నాకు సర్కిల్ ఉంటుంది. ఏంటి లావణ్య రాస్తారు, ఏంటి లావణ్య రాస్తారు, ఎవరు రాస్తారు, ఎవరు ఆ కేసులో కూడా ఆ కేసులో ఏంది, అది లావణ్య దొంగది. అది డ్రగ్ దానికి లేని చెడు అలవాట్లు లేవు, బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, దానికి డ్రగ్స్ ఉన్నాయి, అన్ని చెడు అలవాట్లన్నీ ఉన్నాయి. అది వాని దగ్గర వాడిని సతాయించాలని ట్రై చేసింది. ఎట్లా వర్కౌట్ అవుతుందో అది వర్కౌట్ కాలేదు. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ని, నాకు సర్కిల్ ఉంటుంది. ఏంటి లావణ్య రాస్తారు, ఏంటి లావణ్య రాస్తారు, ఎవరు రాస్తారు, ఎవరాళ్ళు, ఏంటి అసలు ఆ అమ్మాయికి నాకు సంబంధం? పిచ్చనా కొడుకు కొజ్జాగాడు వాడు. తెలంగాణలో ఈ పదం ఎక్కువ వాడరు, కొజ్జా అని. ఆంధ్రాలో ఎక్కువ వాడతారు. నాకు అర్థం ఏంది, ఫస్ట్ లో నేను అనుకునేది ఏంటంటే వాడు తేడా బిహేవియర్ ఉంది, లేకపోతే వాడు ఏమంటారు గేట్ అయిపోయి అట్లా అనుకున్నా. కొజ్జా అంటే కాదు, అది కాదంట. ఓకే, కొజ్జా అంటే అది వాడు పెళ్ళాన్ని వేస్తలేడు అని అర్థం అంట. పెళ్ళాంతో సెక్స్ చేస్తలేడు, దానికి కొజ్జా అంట. కావచ్చు కానీ పెళ్ళాంతో వాడు సెక్స్ చేయకపోవడానికి కారణము నాట్ బికాజ్ వాని కోరిక లేకపోవడు కాదు, నాట్ బికాజ్ వాని యొక్క సెక్స్ ఓరియంటేషన్ మారిందని కాదు. నీకు వానికి మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయని అర్థం. నీతోటి మనసు కలుస్తలేదు అని అర్థం, థాట్ ప్రాసెస్ కలుస్తలేదు అని అర్థం, విభేదాలు వచ్చినాయని అర్థం. విభేదాలు వచ్చినాక దోస్తులు అయితే విడిపోతారు. ఇది చట్టం ఉంది, దీనికి ఒక చట్టం ఉంది, దీనికి ఇది ఒక పద్ధతి ఉంది కాబట్టి విడిపోకపోవచ్చు. కానీ వాడు నీతో సెక్స్ చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు అంటే నీ వేరే విషయాల్లో వాడిని బాగా హర్ట్ చేసినావు. నాట్ బికాస్ నీతో సుఖం పొందుతలేడో నీకు ఆ విషయంలో ఇష్టం లేదని కాదు. నీకు వేరే విషయాలు డామినేట్ చేస్తున్నాయి, వేరే విషయాలు నువ్వు అని బాధించినావు కాబట్టి నీతోటి సెక్స్ చేయడానికి వాడిని మనసు ఒప్పుతలేదు అని అర్థం, అంతే. ఆడు కొజ్జోడని కాదు, దానికి కొజ్జా అని పేరు పెట్టద్దు. బలవంతంగా చేయలేరు కదా, మొగోడైనా ఆడదైనా బలవంతంగా వానికి మనసుకు ఇష్టం లేకుండా. ఇప్పుడు నాకు నచ్చని ఫుడ్ తెచ్చి నా ఇంటి ముందట పెట్టి తిను అంటే తింటామా? అరే నువ్వు తింటలేవు కాబట్టి నువ్వు వేస్ట్ మూడే కొడుకు, అదే అంత మంచి బిర్యానీ తెచ్చిపెట్టి తింటలేవు అంటే నా సమస్య నాది, నీకేం తెలుసు? నాకు బిర్యానీ ఇష్టం లేక తింటలేను కాదు. దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఇన్వాల్వ్ అయినాయి కదా అందులో. అది మనసుతోటి, సెక్స్ అనేది శరీరంతో చేసేది కాదు కదా, మనసుతోటి చేసేది కదా. మనసుకి గాయం చేస్తే ఎట్లా చేస్తాడు? మనసుకి ఆకలి అయితేనే కదా చెయ్యి నోట్లోకి పోతుంది. మనసుకి ఆకలి అది మనసుకి ఇదైతే, మనసు వద్దనుకుంటే చెయ్యి పోదు కదా లోపలికి. అది కూడా అంతే కదా, అది మనసుతోటి చేసేది, అది మనసుతోటి చేసేది కదా, నువ్వు ఒక పెనిస్ తోటి కాదు కదా. కాబట్టి మనసుతోటి చేయాలంటే వాడి మనసుని గాయపరచకు, ఒక డీల్కి రా, అప్పుడు వాడు చేస్తాడు.
ఇన్ని రోజులు చేసి ఇప్పుడు ఎందుకు ఆపుతుండు? బికాస్ యూ హర్ట్ హిమ్ సో మచ్ ఎమోషనల్లీ, వేరే విషయాల్లో, ఆ విషయంలో కాదు. సో దానికి నువ్వు కొచ్చోడని పేరు పెడితే వాడు వచ్చి చేసేస్తాడా? అప్పుడు బలవంతం అవుతుంది, రేపు అవుతుంది.